బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదని, గత కొంతకాలంగా తమ పార్టీ పైన తనపైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆ వ్యాఖ్యల్ని కవిత ప్రస్తావించారని, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నానని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను కేసీఆర్ సైనికునేనని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా లేక రైతులు గోసపడుతున్నారని, వరద ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు హరీష్ రావు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ నిర్మించిన వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడంపై తమ దృష్టి ఉంటుందని చెప్పారు. తాము రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్లమని, రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్లమని, తమ సమయం అంతా అందుకోసమే వెచ్చిస్తామని తెలిపారు. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను తొలగించడంలో ముందుకు సాగుతామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు ఇంట్లో, సంతోష్ కుమార్ ఇంట్లో బంగారు ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ తనది రక్త సంబంధమని, పదవులు పోతేనో పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తూనే పోయే బంధం కాదని అన్నారు. అయితే పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకోవాలని, వ్యక్తిగత లబ్ధి పొందాలని చూస్తున్న వారు తమ కుటుంబం బాగుండకూడదని, తాము ముగ్గురం కలిసి ఉండొద్దని, తమ కుటుంబం విచ్ఛిన్నం కావాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందులో మొదటి స్టెప్ గా పార్టీలో నుంచి తనను బయటకు పంపించారని చెప్పుకొచ్చారు. ఇది ఇక్కడితో ఆగిపోదని, కేసీఆర్ ఆయన చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. రేపటి రోజున ఇదే ప్రమాదం రామన్నకు, తన తండ్రి కేసీఆర్ కు పొంచి ఉందని చెప్పుకొచ్చారు. 6 అడుగుల బుల్లెట్ గా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న హరీష్ రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ, ఈ క్రమంలో హరీష్ అన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.